వసంత పంచమి స్పెషల్. మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు. జ్ఞానం లేకుంటే మనిషి అంధుడు, విద్య లేకుంటే సమాజం ఎదగదు. హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక పవిత్రమైన విశేషమైన పండుగ గురించి మాట్లాడబోతున్నాం. అదే వసంత పంచమి. సరస్వతీదేవిని ఈ రోజున ఎందుకు పూజిస్తారు? ఈ పండుగతో వసంత ఋతువు మధ్య ఉన్న సంబంధం ఏంటి? విద్యారంభం ఈ రోజున చేయడం ఎందుకు శుభప్రదంగా భావిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడూ విన్నా లేదా తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా మీతో పంచుకోబోతున్నాను. వీడియోను పూర్తిగా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగైతే ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వసంత పంచమి అంటే ఏమిటి? వసంత పంచమి హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన పండుగ. దీనిని శ్రీ పంచమి లేదా సరస్వతి పూజ అని కూడా అంటారు. ఈ పండుగను మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఇది ప్రధానంగా సరస్వతీదేవికి అంకితమైనది. విద్య, జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతీదేవిని భక్తులు ఈ రోజున పూజిస్తారు. వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత. సరస్వతీదేవి జన్మదినం. పురాణాల ప్రకారం మాఘమాసం శుక్లపక్ష పంచమి రోజున సరస్వతీదేవి ఆవిర్భవించిందని చెబుతారు. వసంత ఋతువు ఆరంభం. ఈ పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇది సీజనల్ ఫెస్టివల్గా కూడా భావించబడుతుంది. విద్యారంభం. పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేందుకు ఇది ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. చిన్నపిల్లలకు ఈ రోజున ఓం లేదా శ్రీ అనే అక్షరాలు రాయిస్తారు. పసుపు రంగుకు ప్రాధాన్యం. ఈరోజు భక్తులు ఎక్కువగా పసుపు రంగు దుస్తులు ధరించడం ఆనవాయితీ. పసుపు రంగు జ్ఞానాన్ని సూచిస్తుంది. వసంత పంచమి పౌరాణిక కథ. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత సర్వత్రా నిశ్శబ్దంగా ఉండేదట. ఈ లోపాన్ని గుర్తించిన బ్రహ్మదేవుడు తన కమండలంలో నీటిని చల్లి అది భూమిపై పడగా సరస్వతీదేవి ఉద్భవించింది. ఆమె చేతిలో వీణను వహించి సంగీతాన్ని సృష్టించి ప్రపంచానికి శబ్దాన్ని అందించిందట. అందుకే సరస్వతీదేవిని సంగీతం, జ్ఞానం, విద్య మరియు కళల దేవతగా పూజిస్తారు. వసంత పంచమి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? వసంత పంచమి 2025లో ఫిబ్రవరి 2న వస్తుంది. పూజా ముహూర్తం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్తమ సమయం. పంచమ తిథి ప్రారంభం ఫిబ్రవరి 1 రాత్రి 10:30కు స్టార్ట్ అవుతుంది. పంచమి తిథి ముగింపు ఫిబ్రవరి 2 రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఈరోజు ఏం చేయాలి? సరస్వతీదేవికి పూజ. పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీదేవికి పూజ చేసి విద్యార్థులు తమ పుస్తకాలు మరియు పెన్నులను దేవి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకుంటారు. అక్షరాభ్యాసం. చిన్నపిల్లలతో విద్యారంభం చేయిస్తారు. పసుపు రంగు భోజనం. ఈరోజు ముఖ్యంగా పసుపు రంగు ప్రసాదాలు తయారు చేస్తారు. స్వీట్ రైస్, కేసరి, హల్వా మొదలైనవి. వసంత సాంస్కృతిక ఉత్సవాలు. సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. వసంత పంచమి విద్య, సంగీతం మరియు జ్ఞానానికి అంకితమైన పండుగ. ఇది సరస్వతీదేవికి నివేదించిన రోజు మాత్రమే కాదు, వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతి కొత్త జీవం పోసుకునే సమయం కూడా.